తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. కాళేశ్వరం రిపోర్ట్ ఆధారంగా బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది అధికార పార్టీ. కాళేశ్వరంపై ప్రభుత్వం కుట్రలను సభ సాక్షిగా తిప్పికొడతామంటోంది బీఆర్ఎస్. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను, బీఆర్ఎస్ అవినీతిని అసెంబ్లీలో కడిగేస్తామంటోంది బీజేపీ. శనివారం నుంచి 5 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టి బీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరిస్తామంటోంది ప్రభుత్వం. డిజైన్ లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలే కూర్చిపెట్టకపోతాయి. మరోవైపు ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన 665 పేజీల రిపోర్ట్ను సభలో ప్రవేశపెట్టాకే చర్చ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతించాలని ఇప్పటికే స్పీకర్ను కోరింది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ వేదికగా కాళేశ్వరంపై జరుగుతున్న కుట్రలను ప్రజలకు వివరిస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు. వరద బాధితుల్ని ఆదుకోవడం నీ ప్రాధాన్యతనా, లేదు బురద రాజకీయాలు మీ ప్రాధాన్యతనా నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎన్నో ప్రధానమైనటువంటి అంశాలు మాట్లాడవలసిన అవసరం ఉంది. సభను 10 రోజుల పాటు పెట్టండి. కేవలం ఏదో కాళేశ్వరం రిపోర్టు పెడతాం, బురద జల్లుతాం, పారిపోతామంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఎరువుల కొరతకు ప్రభుత్వ అసమర్థతే కారణమన్న విషయాన్ని సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు హరీష్ రావు. అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై నిలదీయాలన్నారు. కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ను టార్గెట్ చేయనున్నారు బీజేపీ నేతలు. ముస్లిం రిజర్వేషన్ తొలగించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని సభలో పట్టుబడతామన్నారు బీజేపీ ఎమ్మెల్యే. 420 తప్పుడు హామీలతోటి దాదాపుగా 6 గ్యారంటీలకు చట్టబద్ధ ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అన్ని పూర్తిగా విస్మరించడమే కాకుండా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో ఒక రకంగా నాటకం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్న సంగతి. ప్రజా సమస్యలు, ఎన్నికల హామీలపై చర్చించేందుకు 10 రోజులపైనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామంటున్నాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు.